హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సూర్య ఎడ్యుకేషన్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు 8th క్లాస్ లెసన్ లోపల చివరి లెసన్ యొక్క బిట్స్ చెప్పుకోబోతున్నాము. ఆ చివరి లెసన్ 12th లెసను చలనం యొక్క రేఖా చిత్రాలకు సంబంధించిన బిట్స్ను ఈరోజు చూద్దాము. దాంట్లో ఫస్ట్ బిట్ చూడండి. కాలం దూరం గ్రాఫ్ యొక్క వాలు దేనిని తెలియజేస్తుంది? ఆప్షన్స్ ఏ స్థానభ్రంశం, బి వడి, సి వేగం, డి త్వరణం. దీనికి సరైన సమాధానం బి వడి సరైన సమాధానం. నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి. ఈ క్రింది వాటిలో సమవడి లేదా సమచలనాన్ని సూచించే దూరం కాలం గ్రాఫ్. అయితే కింద ఆప్షన్స్లలో మనకు అన్ని గ్రాఫ్స్ ఇచ్చిండు. ఏబిసిడిలో గ్రాఫ్స్ ఉన్నాయి. సరైన సమాధానాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ గ్రాఫ్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ బిట్ చూడండి. ఇవ్వబడిన దూరం కాలం గ్రాఫ్లలో 1, 2, 3, 4 వాహనాలలో గరిష్ట వడి గలది. ఇక్కడ ఆప్షన్ ఏ 2, బి 3, సి 1, డి 4. అయితే ఇక్కడ మనకు ఒక గ్రాఫ్ ఇచ్చిండు. ఈ గ్రాఫ్లో మనకు నెంబర్స్ కూడా ఉన్నాయి. అయితే దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి 4 కరెక్ట్ సమాధానం అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ఇచ్చిన దూరం కాలం గ్రాఫ్లలో ఒక ఎడ్ల బండి ప్రయాణాన్ని చూపడం జరిగింది. ఏ సందర్భంలో ఎడ్ల బండి నిశ్చల స్థితిలో ఉంది? ఆప్షన్ చూడండి. ఏబి, బి, డిఈ, సి బీసీ, డి సిడి. అయితే ఇక్కడ మనకు ఒక గ్రాఫ్ ఇచ్చి ఆ గ్రాఫ్ ప్రకారం అడుగుతున్నాడు. దీనికి సరైన సమాధానం డి సిడి సరైన సమాధానం. ఫిఫ్త్ వన్ చూడండి. ఇవ్వబడిన గ్రాఫ్లలో కాలంతో పాటు వస్తువు వడి. ఆప్షన్స్ ఏ పెరుగుతుంది, బి తగ్గుతుంది, సి మారదు, డి చెప్పలేము. ఇక్కడ పక్కన మనకు గ్రాఫ్ ఉంది. ఈ గ్రాఫ్ను బట్టి ఆప్షన్ చెప్తే సరైన సమాధానం సి మారదు. సరైన సమాధానం సి మారదు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంతటితో ఈ లెసన్కి సంబంధించిన బిట్స్ అయిపోవడం జరిగింది. దీనితో మనం 8th క్లాస్ బుక్లో ప్రతి లెసన్ యొక్క బిట్స్ను మనం చెప్పుకోవడం జరిగింది. ఎవరైనా మన క్లాస్లో మిస్ అయినా లేకపోతే చూడలేకపోయినా వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కాబట్టి ప్రతి వీడియో మీరు చూడడానికి పాసిబుల్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న ఎవరైనా కానీ ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది.